guys, welcome back to Hema Pawan channel. So మొన్న డే 2 మార్నింగ్ ఎలా స్టార్ట్ అయిందంటే ఫస్ట్ అయితే మేము షాపింగ్కి వచ్చేసాము. యాక్చువల్గా డే 1 లోనే వెళ్ళాము, బట్ హ్యూజ్ రష్ ఉందని ఆ డ్రైవర్ ఏంటంటే వద్దన్నారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అవ్వగానే ఫస్ట్ వచ్చిన విజిట్ పాయింట్ అయితే ఇట్లా చీరలు. ఈ క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళకి ఏవో ఉంటాయండి, ఐఎమ్ నాట్ షూర్. సో వాళ్ళు ఒక పర్టికులర్ షాప్కి తీసుకెళ్తారు, ఇంకా అక్కడ ఫేమస్, అది మంచిది, అది ఇది అని చెప్తారు. సో అక్కడ మనం కొనుక్కోవాలి. బట్ నేను చూసినంత వరకు అయితే చాలా బాగున్నాయి శారీస్, కేరళ శారీస్. నేను ఏమేమి షాపింగ్ చేశానో అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, కేరళ షాపింగ్ వీడియోలో. సో అదైతే మిస్ అవ్వకుండా చూసేయండి, వాటి కాస్ట్లు కూడా మెన్షన్ చేస్తాను. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే షాపింగ్ అయిపోయాక అక్కడ నుండి వేరే ప్లేస్కి వెళ్తున్నాము, దట్ ఈజ్ అట్టుకుల్ వాటర్ ఫాల్. సో ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్తున్నాము, కొంచెం లాంగ్ డిస్టెన్సే. విల్ సీ. ఎక్కడున్నావు? ఈ వాటర్ ఫాల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ అండ్ చాలా నేచర్కి దగ్గరగా ఉన్నట్టు అనిపించింది ఇదైతే. నెక్స్ట్ వచ్చి యాక్టివిటీస్ అనమాట. ఇప్పుడు సో చేయబోతున్నాము. ప్రజెంట్ అయితే 2 సెలెక్ట్ చేసుకున్నాము, ఒకటి జిప్ లైన్ అండ్ ఇంకోటేమో స్కై కార్ అనమాట. సో వీఆర్ ఎక్సైటెడ్. యాక్చువల్గా వీఆర్ ఆన్ ది వే టు అలపి. సో అందుకని వెళ్ళే దారిలో ఈ రైడ్స్ అనేవి యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకున్నాము. మా బేబీతో నాకు చాలా భయం వేసింది, అస్సలు వద్దనని చాలా అడినాను మా హస్బెండ్తో. బట్ తను ఏం కాదు, తను హోల్డ్ చేస్తాను, ఏం కాదని. నాకైతే అస్సలు చాలా చాలా భయం వేసింది. బట్ యాక్చువల్లీ నథింగ్ అనమాట, చాలా సింపుల్గా హ్యాపీగానే ఉంది. బేబీ కూడా తనకి ఏం ప్రాబ్లం లేకుండానే ఉంది అనిపించింది నాకైతే. అండ్ స్కై కార్ ఇది. సో దీనికి పర్ హెడ్ వచ్చి 400. సో దీంట్లో 2 కంప్లీట్ రౌండ్స్ ఉంటాయి, అంటే లైక్ ఫస్ట్ వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చే పాయింట్ అనమాట. సో అది 1 రౌండ్, అలా కన్సిడర్ చేస్తే 2 రౌండ్స్ ఉంటాయి. నార్మల్గా అయితే 4 టైమ్స్ మనము అటు ఇటు ఉండేది. సో నాకైతే చాలా నచ్చింది. ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట మా ఇట్లా బయటకు వచ్చి, అంటే ప్రెగ్నెన్సీ తర్వాత లాంగ్ గ్యాప్ తర్వాత ఇలా మళ్ళీ నా సెల్ఫ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మా బేబీ కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది. వ్యూ అయితే ఆసమ్ ఉంది. ఐఎమ్ సో హ్యాపీ.
అండ్ నాకు మా హస్బెండ్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఇంకో జిప్ లైన్ వెళ్ళమని తను ఫోర్స్ చేశారు. నాకు అస్సలు ఇష్టం లేదు, బట్ ఏం కాదు వెళ్ళు, జస్ట్ ట్రై, బేబీని నేను పట్టుకుంటాను, వెళ్ళు కొంచెం అనేసి కొంచెం పుష్ చేశారు. సో ఫైనల్గా వెళ్తున్నాను. చాలా భయం వేసింది, నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. ఓ మై గాడ్, సీ హౌ ఐ యామ్. ప్రైస్ వచ్చి 500 per person. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ డన్. అండ్ ఈ యాక్టివిటీస్ అయితే మా లిస్ట్లోనే లేవు బట్ ట్రిప్లో, బట్ అవి ఎంజాయ్ ఎ లాట్. ఎవరైనా వెళ్తే మాత్రం మిస్ చేయకండి. అంత దూరం వెళ్ళి ఆ చెట్లలో అలా ఎంజాయ్ చేయడం అనేది మిస్ చేసుకోకండి ఆ మౌంటైన్స్లో. సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. నాకైతే ఇది హాఫ్ డే మాత్రమే. నెక్స్ట్ హాఫ్ డే వచ్చి ఏంటంటే స్పైసెస్ గార్డెన్కి వెళ్ళాము. సో అది నేను ఇప్పుడు మీకు వీడియో షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ప్లీజ్ డూ వాచ్, subscribe to my channel. Thank you for watching this video. Bye bye.